హాయ్ అందరికీ స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మైదా పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనెను వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపునట్టు కలిపేసుకోండి. ఇలా చూపించిన విధంగా కూరగాయలన్నీ కూడా బాగా సన్నగా తరిగి పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకున్న బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే కూరగాయలన్నీ కూడా వేసేసుకొని బాగా 2 నిమిషాల పాటు టోస్ట్ చేసేసుకోండి. దీంట్లోనే వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసాన్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు టోస్ట్ చేసేసుకున్నాక లాస్ట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేంత మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోవాలి. ఇది తీసుకోండి. పూరీ సైజ్ చేసుకునేంత బాల్స్ ని తీసుకొని చపాతీ పిండి సైజ్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. బాగా ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్నాక లోపల స్టఫింగ్ ని ఒక పక్క పెట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకోండి. అతుక్కోవడానికి కొద్దిగా మైదా పిండిలో వాటర్ కలుపుకొని పేస్ట్ లా చేసేసుకొని లాస్ట్ లో అప్లై చేసేసుకోండి. ఇలా చేసుకుంటూ ఆయిల్ లో వేసినప్పుడు విరిగిపోకుండా వస్తాయి. అన్ని రోల్స్ ని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక వేడి నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే ఫ్రీగా ఉండే స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ అయిపోయినాయి కదా. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.